నీ పేరు? అయాన్ష్. సో అయాన్ష్ వచ్చేసి మెయిన్ లీడర్. సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంటుంది. ఫస్ట్ పర్సన్ ఏమో దిత్య, సెకండ్ పర్సన్ ఏమో తనుశ్రీ, ధృతి, థర్డ్ పర్సన్ ఏమో ధృతి. ఓకే, ఫస్ట్ పర్సన్ ఇప్పుడు అయాన్ష్ టీవీ చూస్తున్నాడు అన్నమాట. అప్పుడు దిత్య ఎంట్రీ ఇచ్చి అయాన్ష్ దగ్గరికి వస్తుంది, అయాన్ష్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత దిత్య వచ్చుడు అయాన్ష్ చూస్తాడు. ఏంటి అక్క అని అంటాడు అయాన్ష్. ఏంటి అక్క? అప్పుడు దిత్య ఏమైందిరా, పడుకోవా, అసలే టైం అవుతుంది, రేపు స్కూల్ కదా అని అంటది దిత్య. అప్పుడు అయాన్ష్ ఏడుస్తాడు. అది చూడలేక దిత్య తనని ఓదార్చి సరేరా కాసేపు చూసుకొని మళ్ళీ వచ్చి పడుకోవాలి అని అంటది. నవ్వుతూ ఓకే చెప్తాడు. అప్పుడు సెకండ్ పర్సన్, ఎవరబ్బా టీవీ చూస్తుంది? థర్డ్ పర్సన్, అక్కడ టైం 9 o'clock అవుతుంది. ఫస్ట్ పర్సన్ స్కూల్కి లేపడానికి, దిత్య ఇప్పుడు పడుకుంది, లేస్తుంది. అయాన్ష్ లేకన్నా ప్లీజ్. అప్పుడు అయాన్ష్ లేచి అబ్బా అమ్మ ప్లీజ్ నేను పడుకుంటా అని చెప్పేసి అని అంటాడు. సరే అని దిత్య పడుకోనానా అని అంటది అని చెప్పి అయాన్ష్ పడుకుంటారు. సెకండ్ పర్సన్ తనుశ్రీ లేసి లేస్తాడా లేవడా, వద్దు లేస్తా అని లేచిండు. బెల్లు మోగగానే అయాన్ష్ లేస్తాడు, కానీ దిత్య లేవదు. లేచి మొత్తం రెడీ అవుతాడు. రెడీగా బ్యాగ్ వేసుకొని ఉంటాడు. వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తాడు. వాళ్ళ అక్క లేచి వాడిని చూస్తుంది, లేచిండా అని వెళ్ళి బయటికి చూస్తుంది. అప్పుడు అక్కడ రెడీగా ఉన్నాడు వాడు. సరే అని స్కూల్కి అదేంటి